హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఇదొచ్చేసి వెడ్నెస్‌డే వ్లాగ్ అండి. సో, నేను పిల్లల కోసం ఈవినింగ్ అయితే పల్లీలైతే నానపెట్టానండి పొద్దున్నే. అయితే అవి సాయంత్రం ఉడకపెట్టిస్తున్నాననమాట. అంటే ఇంతకు ముందు ఒకసారి ఉడకపెట్టిన వాళ్ళు ఇష్టంగా తిన్నారు. సో, ఇదేదో బావుంది స్నాక్ కింద యూజ్ అవుద్దని జెప్పి, ఇంక మళ్ళీ ఇంకొకసారి నానబెట్టేసి ఉడకపెట్టిచ్చేస్తున్నాను. చాలా బావున్నాయండి. నాకు చాట్‌లా చేసుకోవడం కంటే కూడా ఇలా నచ్చినియి ఉట్టిగా తినడం. సో, అందులో కొంచెం వాటర్ అయితే ఏసేసుకొని, సాల్ట్ యాడ్ చేసుకొని నాకైతే 1 విజిల్ సరిపోతుందండి. పొద్దున్నే నానబెట్టాననుకోండి, 1 విజిల్ సరిపోతుంది. లేదు కొంచెం లేట్‌గా నానబెడితే ఒక 3 విజిల్స్ అయితే మనకు ఉడికిపోతాయన్నమాట. ఇంకిక్కడ చూడండి పొద్దున్నంతా నీట్‌గా క్లీన్ చేసి స్టవ్ అంతా పెట్టుకుంటానా, ఇంక ఈవినింగ్ మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ అంతా పాడైపోద్దనమాట. సో, మళ్ళీ పొద్దున్న కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ముగ్గయితే వేసుకుంటాను. ఏంటో అలా అలవాటయిపోయింది. నీట్‌గా పెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో, ఎన్ని సార్లని తుడుస్తూ ఉంటాను. సో, ఇంకిక్కడైతే నేను స్టవ్ పైన పెట్టేసాను. ఇంకా మా వారికొచ్చేసి స్నాక్స్ పునుగులేయమన్నారండి. సో, కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది పొద్దున్న. ఇంక దాంట్లో అయితే కొంచెం మైదా పిండి కలిపి పునుగులైతే వేస్తాను. చాలా ఇష్టమండి మా వోళ్ళకి. మా ముగ్గురు భలే తింటారు. గౌతమ్, భూమి మా వారు. సో, అందుకని ఇడ్లీ పిండి మిగిలిందంటే మాత్రం పునుగులే వేస్తాను. ఇంక ఈ టమాటా పచ్చడొచ్చేసి అత్తయ్య నూరిచ్చారనమాట. అది అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తాలింపయితే వేసుకొని, ఇంకా చట్నీ లేనప్పుడు ఇదే అనమాట మాకు ఆప్షను. చాలా బావుంటదండి. నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడేసుకొని తింటే చాలా బావుంటుంది. పునుగులు గానీ, ఇడ్లీ గానీ, దోస చాలా బావుంటుంది. సో, ఇప్పుడైతే కొంచెం తాలింపేసుకుంటున్నాను. ఇంతకు ముందు చేసింది అయిపోయిందనమాట. సో, అందుకని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తాలింపయితే వేసుకుంటున్నాను. దీనికేంటంటే పల్లి ఆయిల్‌తో చాలా బావుంటదండి. కానీ ఇప్పుడు నా దగ్గర లేదు. యాక్చువల్లీ అత్తయ్య తాలింపేసి తీసుకొచ్చేసేవారు ఇంతకు ముందు. ఇప్పుడేంటంటే తెచ్చేటప్పుడు ఆయిల్ ఒలికిపోద్దని చెప్పి ఇప్పుడు తేవడం లేదనమాట. ఇంకా అది నేను అవసరమైనప్పుడు కొంచెం కొంచెంగా తాలింపయితే వేసుకుంటున్నాననమాట. సో, ఈ తాలింపులో ఏంటంటే కరివేపాకు వేయొద్దని చెప్పారు. వేస్తేనంట అంటే పాడయ్యే ఛాన్స్ ఉంటది అని అన్నారు. నాకేమో తెలియక నేను కరివేపాకు కూడా వేసేసానండి. మా అత్తయ్య చెప్తున్నారనమాట కరివేపాకు వేయకూడదమ్మా అని. ఇంక ఇందులో వెల్లుల్లిపాయలు బావుంటాయి కదా అని చెప్పేసి కొంచెం దంచయితే వేసుకున్నాను. నాకు అవసరమైనంత పచ్చడైతే ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్‌లో. అసలు ఈ ఈవినింగ్ స్నాక్స్ ఉంది చూసారు. అసలు ఎవరు కనిపెట్టారో అనిపిస్తుంది నాకైతే. రాంగానే ఆకలితో వస్తారు. నిజంగా అన్నం పెట్టినంత ఉత్తమం ఉండదండి. అసలు మార్నింగ్ అంతా పని చేసి అలసిపోయి కాసేపు రెస్ట్ తీసుకుంటే ఈవినింగ్ ఇలా నడుము వాల్చుకొని అలా టైం అయిపోద్దనమాట. అలా వాళ్ళొచ్చే టైం అయిపోద్ది. మళ్ళీ వాళ్ళ కోసం ఏదో ఒకటి వండాలి. సరే అని పోనీ పాలిద్దాము, ఇంకేదైనా ఫ్రూట్స్ పెడదామంటే కూడా వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరనమాట. ఖచ్చితంగా పునుగులో, పాస్తానో ఇవే అంటే ఏదైనా మనం అలవాటు చేసే బట్టి ఉంటదనుకోండి. సో, నేను అలా అలవాటు చేసి తప్పు చేశాననమాట. ఇంక తప్పక వేయాల్సొస్తుంది. మళ్ళీ ఇప్పుడు స్నాక్స్ చేస్తానా, మళ్ళీ వెంటనే నైట్‌కి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. నాకేంటంటే మెయిన్ మార్నింగే నైట్‌కి సరిపడా కర్రీ చేయనండి ఎప్పుడు కూడా. మార్నింగ్ చేసేది ఆఫ్టర్‌నూన్ వరకే వస్తదనమాట. సో, అదే ప్రాబ్లమ్ అయిపోయింది. ఈ 2 పూటలు కలిపి గాని వండేసాననుకోండి అసలు నైట్ చాలా హ్యాపీ అనమాట. అదేంటో నేను ఏ కూర చేసినా ఒక పూటకే వస్తదండి. ఇంకిక్కడొచ్చేసి ఇడ్లీ పిండిలో ఒక 2 స్పూన్స్ మైదా అయితే వేసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్, జీలకర్ర, ఇంకా ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువుంటే ఇష్టం అనమాట నాకు. అందుకని కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసాను. అంతేనండి. ఇవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు, అల్లం కూడా వేసుకుంటే చాలా బావుంటది గానీ, మా వోళ్ళు మధ్యలో తగిలితే ఇరిటేట్‌గా ఫీల్ అవుతారనమాట. అందుకని అల్లం వేయలేదు. కానీ అల్లం వేసుకుంటే చాలా బావుంటది. ఇంక ఇదంతా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసి, ఈలోపు ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకున్నాను. ఇంక ఇది కలిపి పక్కన పెట్టేసిన తర్వాత, ఇక్కడ మనకి పల్లీలైతే ఉడికిపోయినాయండి. సో, అవైతే కొంచెం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. బెస్ట్ స్నాక్ ఆప్షన్ అండి ఇది మాత్రం. అసలు నిజంగా అండి ఓట్స్, పాలు, చియా పుడ్డింగ్ ఉంటుంది కదండీ! అదొకటి. ఒక 4, 5 రెసిపీస్ ఉంటాయండి. చాలా ఈజీ అన్నమాట. కానీ అవి రెగ్యులర్‌గా తినరు మా వోళ్ళు. సో, అప్పుడప్పుడు ఇవి కాపాడుతూ ఉంటాయన్నమాట నాకు. ఇంకిక్కడ పల్లీలైతే రెడీ అయిపోయింది. సో, అది కప్‌లో ఏసేసి పక్కన పెట్టేసాను. ఇంకా పచ్చడి కూడా చల్లారిపోయిందన్నమాట. సో, ఇది కూడా డబ్బాలో వేసేసుకుంటున్నాను.
ఇంక ఈలోపు మా వాళ్ళు వచ్చారండి. ఫుల్ గోల గోల అనమాట. వాళ్ళకి యాన్యువల్ డే ఫంక్షన్ ఉందంట. సో దానికైతే ఇన్విటేషన్ ఇచ్చారు. సో వాళ్ళు చూపిస్తున్నారు రాగానే. ఇంకా చూసే వరకు ఆగరనమాట. సో నాకున్న పని పక్కన పెట్టి ఫస్ట్ వాళ్ళు చూసి అవునా సరే అమ్మా అని చెప్పి అంటే అప్పుడు సాటిస్ఫై అనమాట. ఇంక వాళ్ళు పంపించినాక యూనిఫామ్ మార్చుకున్నానని చెప్పేసి నేను పచ్చడి డబ్బాకి వేసుకొని కంప్లీట్ చేశాను. ఈలోపు ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇంకా పునుగులు అయితే వేసేసుకుంటున్నాను. ఎక్కువ మైదా పిండి వేస్తే అస్సలు బాగోవండి. అందుకే చాలా కొంచెం వేసుకుంటాను నేను. ఇడ్లీ పిండితో కంటే దోశ పిండితో నాకు చాలా ఇష్టం. కానీ వీళ్ళకేమో ఇడ్లీ పిండితో ఇష్టం. టేస్ట్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందండి రెండు పునుగులకి కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు అయితే డాన్స్ వేస్తున్నారండి. రేర్ కేసులు జరుగుతుందండి. లేకపోతే నార్మల్గా ఏడుస్తూనే ఉంటారు నాకు నచ్చింది చేయలేదా దేనికో దానికి ఎవడన్నా ట్రై చేస్తారనమాట. సో ఈ రోజు ఏంటో కొంచెం హ్యాపీగా ఉన్నారు, డాన్స్ వేసుకుంటున్నారు అనమాట. ఇంకా వాళ్ళకి స్నాక్స్ అయితే పెట్టేసి ఇంకా హోంవర్క్ అయితే రాయిపించేసానండి. గౌతమ్ అయితే చాలా ఫాస్ట్గా రాసేస్తాడండి హోంవర్క్. భూమి మాత్రం చాలా స్లోగా రాస్తుంది. వాడు హోంవర్క్ రాసి కాసేపు చదువుకుంటాడు కూడా. ఈ టైం అంతా భూమి రాస్తూనే ఉంటది. నేను ఒక్క నిమిషం బుక్ వైపు నుండి పక్కకు చూసినా రాయడం ఆపేస్తుంది అనమాట. నేను కంటిన్యూగా తను రాస్తుంది అలా చూస్తూ ఉండాలన్నమాట. అప్పుడే ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తుందండి. రాయు 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 అని అరవాలన్నమాట. లేజీ లేజీ అసలు. ఇంకా వాళ్ళని కాసేపు బయటకు తీసుకెళ్ళి ఆడిపించేసానండి. ఆడిపించి ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం క్యాబేజ్ ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని క్యాబేజ్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఏమవుతుందంటే చాలా మంచుగా ఉందండి. అసలు మార్నింగ్ కనబడడం లేదు. మన 7 అయినా కూడా ఇంకా మంచు పోవడం లేదనమాట. సో దానివల్ల కొంచెం ఒక 10 మినిట్స్ అలా లేట్ అయినా కూడా మనకి అసలు ఆన్ టైం కి పని అవ్వడం లేదనమాట. సో అందుకని నైట్ ఎన్ని పనులు చేయగలిగితే నైట్ మాక్సిమం అన్ని పెట్టుకుంటాను, కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకేమేమి కావాలో అన్ని కూడా మాక్సిమం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. లేకపోతే మార్నింగ్ అసలు ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళని రెడీ చేసి వాళ్ళకి వేడి నీళ్ళు పెట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి చట్నీలు చేసి కష్టం అయిపోతుంది అనమాట. నేను అంత ఫాస్ట్ గా చేయలేను, చాలా స్లోగా చేసుకుంటూ ఉంటాను. అందుకని సో ఇలా అయితే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ ఇంక లేయంగానే ఇంకా ఫ్రిడ్జ్ లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వెజిటేబుల్స్ కానీ అన్ని ఫ్రిడ్జ్ లో తీసి బయట పెట్టుకొని మిగతా పనులు చూసుకుంటాను అనమాట. చుట్టూ తోడ్చుకొని ముగ్గు అయితే వేసి వచ్చి అప్పుడు వంట దగ్గరికి వెళ్తాను అనమాట. సో ఫస్ట్ వర్క్ అదే అనమాట. సో ఇలా అయితే కట్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. చాలా ఈజీ అండి. మనం ఫస్ట్ క్యాబేజ్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలన్నమాట లాస్ట్ లో. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. అసలు అంటే మనం క్యాబేజ్తో వేసామని అసలు అర్థం కాదనమాట. ఓన్లీ ఎగ్ ఫ్రై లానే ఉంటది. సో ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనము. క్యాబేజ్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి అంతే. అది ఫ్రై అయితే ఇంక ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట. ఇంక ఇది ఫ్రై అయిన తర్వాత మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చాలా కొంచెం వేసాను నేను. ఫ్రెష్గా దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అల్లం పచ్చిమిర్చి దంచి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అంత టైం ఉండదు కదా మార్నింగ్, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యాబేజ్ని, దాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇంక ఇదైతే యాడ్ చేసుకున్న తర్వాత మనం 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది అనమాట.
మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుందనమాట. లాస్ట్‌లో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తాం కదా! ఇంకా ఆ తర్వాత మనం మూత పెట్టాల్సిన అవసరం ఉండదనమాట. ఇప్పుడు మాత్రం ఫస్ట్‌లో మూత పెట్టుకొని మగ్గించుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకిదైతే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఓన్లీ పసుపు, ఇంకా కొంచెం కారం, సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అంతేనండి. ఇంక ఇందులో ఏం యాడ్ చేయడం లేదు. గరం మసాలా అవేం అవసరం లేదండి. నార్మల్‌గానే బానే ఉంటది. సో, ఇవి 3 మాత్రమే యాడ్ చేసుకొని నేనైతే కలిపేసుకున్నాను. ఇంకా కర్రీ ఏమో ప్రిపేర్ అవుతుందండి. నేను ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి ఏం చేయలేదండి. పిండిలేమి వేయలేదు గ్రైండర్‌కి. సో, అందుకని కొంచెం రైస్ అయితే నేను మార్నింగ్ ఎక్స్‌ట్రా వండేసాననమాట. లెమన్ రైస్ చేసేద్దామని. ఒక్కరోజు బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే ఇంట్లో ఎలా చేస్తారంటే అండి అలా చేస్తారనమాట. అస్సలు భూమి మా వారు తినేసారు లెమన్ రైస్ ఇష్టంగా. గౌతమ్ అయితే ఏడుపండి. వాడికి ఇష్టం లేని కర్రీ అంట, ఇష్టం లేని బ్రేక్‌ఫాస్ట్ అంట ఏడుస్తూ లేచాడు. వాడు ఫస్ట్ రాగానే చూసుకుంటాడండి లంచ్‌కి ఏం పడుతుందమ్మా, బ్రేక్‌కి ఏం పడుతుంది అని చెప్పి చెక్ చేసుకుంటాడనమాట. వాడికి ఇష్టమైందనుకోండి హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటాడు. లేదు వాడికి కొంచెం కూడా ఇష్టం లేకపోతే ఇంక ఏడుస్తూనే ఉంటాడనమాట. సో, అదనమాట. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే కొంచెం ఏడుస్తున్నా కానీ ఏదో కొంచెం మంచి మాటలు చెప్పి ఈవినింగ్ స్నాక్స్ నచ్చనివి చేస్తానని చెప్పి కాంప్రమైజ్ చేశాను. కానీ లంచ్‌కి మాత్రం ఆ కర్రీ వద్దంటండి. క్యాబేజ్ చూసేసాడు. నార్మల్‌గా చూడకపోతే అసలు కనిపెట్టలేడు. నేను కట్ జేసి వేయడం అంతా చూసేసాడు కదా! ఇప్పుడేమో ఏడుస్తున్నాడు వద్దనే కర్రీ. ఇంకెలా అయినా నువ్వు తీసుకెళ్లాల్సిందే అని చెప్పి నేనైతే కోపంగా పెట్టి పంపించేసాను. ఇక్కడొచ్చేసి లెమన్ రైస్ అయితే చేసుకున్నానండి. నాకు లెమన్ రైస్‌లో కొంచెం అల్లం దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా ఇష్టమండి. సో, అందుకనే వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఇంకా నిమ్మకాయ రసం మాత్రం రైస్‌లో కలిపేస్తాననమాట. ఇందులో ఒకసారి సాల్ట్ యాడ్ చేశానండి ఆయిల్‌లో. పల్లీలన్నీ ఉప్పుగా అయిపోయినాయనమాట. అందుకే అప్పటి నుండి నేను ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేయను. ఇక్కడైతే కర్రీ చూసారా ఫ్రై అయిపోయింది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. యాక్చువల్లీ చాపర్ ఉంటే క్యాబేజ్ చాలా చిన్నగా కట్ అయిపోయి ఉండేదండి తురిమినట్టు. నేను నైఫ్‌తో కట్ జేయడం వల్ల కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి గదా! అవి ఈజీగా కనిపిస్తున్నాయి. సో, అందుకనే మా వోడైతే దాన్ని కనిపెట్టాడనమాట. సో, ఇక్కడైతే కారం యాడ్ చేసుకున్నాను. ఈ కారం గూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మన ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసుకోవాలండి. నేనైతే 4 ఎగ్స్‌నైతే యాడ్ చేసుకున్నానండి. ఇంక అంతేనండి. వేసేసుకొని ఇంకలా మనం కలుపుకుంటూనే ఉండాలి. అంతే మనకి ఒక 2 మినిట్స్‌లో అయిపోతుంది మనకి కర్రీ అనేది. చాలా బావుంటదసలు చెప్పాలంటే. కానీ వాడైతే మధ్యాహ్నం లంచ్ బాక్స్ కంప్లీట్ చేసే తీసుకొచ్చాడు. కానీ ఏదో ఏడవాలి గదా! అని ఏడుస్తాడనమాట అలా. ఇంక ఈ లోపైతే నేను లెమన్ రైస్ అయితే కలిపేసుకుంటున్నానండి. బ్రేక్‌ఫాస్ట్‌కి మాత్రం వీళ్ళకి రోజు నేను దోసలు, ఇడ్లీ బాగా అలవాటు చేసేసానండి. ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వమని చెప్పినా గూడా ఏదో ఏడుస్తున్నారు, బాధపడిపోతున్నారనమాట. డైలీ ఎక్కడ ఒప్పుకుంటదండి బ్రేక్‌ఫాస్ట్ చేయాలంటే. అప్పుడప్పుడు అడ్జస్ట్ అవ్వాలి గదా! నాకైతే అనిపిస్తూ ఉంటదండి. అలాగనే దీన్ని మార్చాలి బ్రేక్‌ఫాస్ట్ వీక్‌లో ఖచ్చితంగా ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోవాలి. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోస, ఒకరోజు లెమన్ రైస్, ఒకరోజు అంటే కర్డ్ రైస్ ఇలాంటివి చేసుకున్నామనుకోండి కొంచెం ఈజీ అవుతుంది గదా! మార్నింగే లేచి మనకి అసలంత టైం ఉండదు కూడా. ఇలా దోసలేసుకుంటూ కూర్చుంటే నాకు ఆ రోజైతే అసలు పనవ్వదండి. కాకపోతే మా వారు కొంచెం హెల్ప్ చేస్తారు. దోసలేసి పెడతారు నాకు. నేను కొన్ని వేస్తా, ఆయన కొన్ని వేస్తారనమాట. సో, అలా ఏదో మేనేజ్ చేస్తాను. కానీ వీళ్ళందరికీ దోసలే ఇష్టమండి ఇడ్లీ కంటే కూడా.
చూసారు కదా, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. అంతేనండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా చల్లారిన తర్వాత బాక్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టి పంపించేసానండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా పూజ సామాన్లయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. రేపు పూజ చేసుకుందామంటే నేను ఈ రోజే ప్లాన్ చేసుకోవాలండి. లేదంటే అసలు చాలా కష్టం. మెయిన్ ఏంటంటే అలవాటయిపోయిందండి. అంటే క్లీన్ లేకుండా పూజ చేద్దామంటే సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. సో, ఖచ్చితంగా నేనైతే అన్ని స్టవ్ నుండి ఇల్లు కూడా మాప్ పెట్టుకున్నాకే పూజ చేసుకోవడం అలవాటయిపోయింది. ఇంక ఇవన్నీ కూడా సబీనాతో క్లీన్ చేశానండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో క్లీన్‌గా. ఇంకా ఆఫ్టర్‌నూన్ మా వారొస్తే కొంచెం టైం ఉందంటే మొక్కలు తీసుకుందామని వెళ్ళానండి. చాలా దూరమే వచ్చేసాము. అసలెక్కడ దగ్గరలో నర్సరీస్ లేవండి. కొంచెం దూరమే వచ్చామనమాట. అయితే మొక్కలన్నీ అసలు చూస్తే కంటికి ఎంత హ్యాపీగా అనిపించిందో. అన్నీ కావాలనిపిస్తుందండి అన్నీ. కాకపోతే ఏంటంటే రెంటెడ్ హౌసెస్‌లో అన్ని మొక్కలు పెట్టుకునే ఇబ్బందే గదా! అంటే అమ్మమ్మ ఏమి అనరు గానీ, దాన్ని మెయింటైన్ చేయడం కూడా కొంచెం మనకి వీలుగా ఉండాలి గదా! అని చెప్పేసి ఇంక నేను పూజ వరకు పువ్వులు కావాలని చెప్పి మందార చెట్లయితే కొనుక్కుందామని వచ్చానండి. ఒక 2 కలర్స్ అయితే తీసుకుందాము అని చెప్పేసి వచ్చాను. పూజ చేసుకోవడానికి పువ్వులు లేక చాలా రోజులు నేను పూజ చేసుకోవడం కూడా మానేసిన రోజులున్నాయండి. అంటే మా వారు చెప్తాను, ఆయనేమో మర్చిపోతున్నారు. ఇంటి చుట్టుపక్కల కూడా అన్ని మొక్కలేం లెవ్వనమాట. ఉన్నవి ఎవరో ఒకటి తెంపేస్తూ ఉంటారు. అందుకని ఎలా అయినా ఒక 2 మొక్కలైనా కొనుక్కుందాం దేవుడి వరకు అని చెప్పి అనుకుని వచ్చాను. లోపల చాలా రకాల పాట్స్ ఉన్నాయండి. అయితే ఇంకా నేను తమలపాకు చెట్టు కూడా తీసుకున్నాను. కాకపోతే మాకిక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అత్తయ్య దగ్గరికిస్తే అత్తయ్య అక్కడ పెట్టుకుంటారు గదా! ఊర్లో చాలా బావుంటదని చెప్పి తీసుకున్నాను. ఇంకా గులాబీ చెట్లు ఏం తీసుకోలేదండి. జస్ట్ మందార చెట్టు. ఇంకొకటేంటంటే దాని పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ, ఓకే, గుర్తుకి చాలా పూలుంటాయి కదండీ! ఆ చెట్టయితే తీసుకున్నాననమాట. యాక్చువల్లీ వచ్చింది దానికోసం. ఇంకా ఆ చెట్టయితే తీసుకొని ఇంక బయలుదేరిపోయాను. ఇదండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.